మాది న్యాలట సర్పంచ్ మేడం. ఇదే రోడ్ ప్రమాదంలో జరిగి మేడం 1.5 years అవుతుంది మేడం. 1.5 years 2 years అవుతుంది మేడం. రోడ్ సంఘటన జరిగినప్పుడే మేము ధర్నాలు చేస్తాము. వాళ్ళు వస్తారు, పరామర్శ ఇస్తారు, మీకు ఒక నెల 2 నెలల దీని పరిష్కారం సాల్వ్ చేస్తామని చెప్తారు. కానీ ఎలాంటి పరిష్కారం మాత్రం దొరకట్లేదు మేడం. ఎందుకంటే ఇంతకుముందు మనకు కూటవే దూరం మేడం. ఈ నుంచి ఒక 1/2 kilometer, ఒక 800 kilometers దూరంలోనే 800 meters దూరంలోనే ఆలూరు ప్రమాదం జరిగింది మేడం. ఆ రోజు కూడా మినిస్టర్స్ కానీ మనకు స్థానిక ఎమ్మెల్యే కూడా వాళ్ళందరూ చెప్పిన అంటే త్వరితగతిన ఈ రహదారిని ప్రారంభిస్తామని చెప్పారు మేడం. ఆ రోజు కూడా మృత్యులు ఎంతమంది దూరం మీకు అందరికీ మీ రికార్డ్ ప్రకారం తెలుసు మేడం. పోలీస్ రికార్డులో ఉంటుంది, హాస్పిటల్ రికార్డులో ఉంటుంది. రోజు ఎంతమంది ప్రమాదాలకు గురవుతారో 100 డయల్ చేస్తారు సార్. మేము ఎంతమంది మా కాలు చేతులు ఎవరో ప్రతిరోజు నిత్యం మేడం. పోలీస్ రికార్డులో చూడండి మేడం, హాస్పిటల్ రికార్డులో చూడండి. ఒక ప్రమాదం జరగలేదు అంటే మేము అందరి ముక్కు రాస్తాం మేడం. 365 రోజుల్లో ఏదో ఒక ఊర్లో ఈ శవం లేవాల్సిందే రోడ్డు మీద. మీరు చూడండి మేడం, పోలీస్ రికార్డులో చూడండి మేడం. ఎంత బాధాకరమైన విషయం అంటే అంత బాధాకరమైన విషయం మేడం. ఇది రోడ్ గుంత అంటే మేము లైవ్ లో లేము మేడం. సంఘటన జరిగిందని తెలిసి మేము త్వరితగతిన మా ఊరు నుంచి అంటే ఆ పొద్దున 6:30కి పొద్దున అయింది కాబట్టి సంఘటన అయిన సమయానికి మేము లేదు. మేము అబద్ధం చెప్తాం, మనకేమో రాదు మేడం, నిజం చెప్పుకోవాలి. ఇదే ఈ రోడ్ లో మేడం మాకు ఎక్కడి నుంచి మేడం అంటే మైనాబాద్ నుంచి మేడం మాకు మనగూడ వెళ్ళిన మార్గంలో వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళిపోయినంటే ఆ రోజు దేవునితో లక్కు తెచ్చుకున్నట్ట మేడం. లేదంటే ఆ రోజు చనిపోయిన మార్గమే ఉంటుంది మేడం. మీరు ఎవరినైనా అడగండి మేడం, స్థానిక విలేజ్లలో ఆడవాళ్ళ నక్కజలని రోడ్లు బాగాలేకపోవడము మేడం. ఎప్పుడో 1946 లో వేసిన రోడ్లు అంతే వెడల్పు ఉన్నాయి, అవే ఉన్నాయి మేడం. ఇప్పుడు రోడ్డు తీస్తాను, జనాభా పెరిగింది, ట్యాక్సీలు వేస్తారు, అన్ని వేస్తారు మేడం. వెహికల్స్ జనాభా తగ్గట్టు వెహికల్స్ పెరిగినాయి. వెహికల్స్ తగ్గట్టు కూడా మనకు కూడా రోడ్డు ఇస్తానని జరుపుకుంటూ పోతుంటే త్వరితగతిన చేయాలి మేడం. అది రోడ్ శాంక్షన్ 2017లో టెండాలు వేస్తారు, 2018లో చేసారు. వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో భూమి కోల్పోతున్న రైతులకు 2018లోనే వాళ్ళకి డబ్బులు వేసేసారు. ఈ ఎన్జిటి వాళ్ళు కేసు వేసి ఏంటంటే ఈ మర్రి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుపోయి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మేడం ఇప్పుడు ఏం లేదు మేడం. గవర్నమెంట్ తప్పించుకుంటుంది ఏంటంటే సార్ ఈ సమస్య మాది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని పోయి నేషనల్ హైవే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీరు మీకు మేము ఫండ్ ఎంతవరకు ఇచ్చినాం, మేము అంతవరకు ఇచ్చినాం, మీరు పోయి అక్కడ చూసుకోండి అన్నాను వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు. కాకపోతే నిత్యము ప్రమాదాలు జరుగుతున్న మాత్రం మా చెవెళ్ళ మండలి ఇవైతే మాత్రం ఘోరంగా చనిపోతుంది మేడం. మీ రికార్డుల ప్రకారం చూడండి మేడం. ధర్నాలు చేసి కూడా చాలా సార్లు ఇబ్బంది పడుతున్నారు. పొద్దున చూస్తే మాది ఘోరం మేడం. పొద్దున్న అంతా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళు కూడా 6:30 నాకు తెలిసి 4 months 5 months పాప తల్లి అట్లనే పెట్టుకుంది. అట్లనే ఆ కంకర ఏదైతే టిప్ప ఉంది మేడం, కంకర మొత్తం అలా వచ్చి బస్ లో పడిపోయింది మేడం. అట్లనే అదే మేడం, వాళ్ళ ఊపిరాడక అలా ప్రాణాలు కోల్పోయారు. మేము ఆల్రెడీ కంకర క్లియర్ చేసిన వాళ్ళ కూడా బాడీలు వెళ్ళినాయి మేడం. బస్సులకి కూడా లాగేసినాము, తీసి పంపించేసినాం మేడం. 20 members చనిపోయారు మేడం. ఎగ్జాక్ట్లీ 23 అదే అంటే అంతకుముందు 3 members హాస్పిటల్ పంపించాం మేడం. వాళ్ళ ఊపిరితోనే ఉంటారు వాళ్ళు. అదే ఉండొచ్చు మేడం. 6:30 ఎగ్జాక్ట్లీ మేడం. ఇది ఈ ఎన్జిటి వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అవుతుంది మేడం. వాళ్ళు కూడా అవును మేడం. ఈ చెట్లు ఎప్పుడైతే తీసేస్తారో ఆ చెట్లు కూడా వర్షాలకు కూడా రోడ్ల పైన పడిపోయి ఆ వెహికల్ పైన కూడా పడుతున్నాయి మేడం. ఇవి ఒక 10-20 ఏళ్ళ చెట్లు కావు మేడం, 100 సంవత్సరాలు అవుతుంటాయి చెట్లు పెట్టి కూడా. అవి మాక్సిమం ఈ చెట్లు తీసేసి ఈ రోడ్డు పనులు తొందరగా ప్రారంభించాలని మా యొక్క మనవి మేడం. ఉన్నాయి మేడం, అలా ఉన్నాయి. ఆల్రెడీ బాడీ మేమే బండ్లు బస్ లో ఉన్నారు మేడం. అంత బాడీలు మొత్తం బస్సులే ఉన్నాయి. అంతా ఈ కంకర టిప్పర్ వచ్చేసి బస్ మీద పడిపోయింది. వాళ్ళు ఎక్కడ డ్రైవర్ బస్ డ్రైవర్ చనిపోయాడు, ట్రిప్పర్ డ్రైవర్ అలా ఉన్నాడు. ట్రిప్పర్ కూడా బోల్తా పడ్డది, ట్రిప్పర్ డ్రైవర్ కూడా అలా ఇరికిండు. ఇవన్నీ వచ్చి జేసీబీ పిలిపించి పోలీస్ వాళ్ళ సహకారంతో అందరం సహకారంతో అవన్నీ రోడ్ క్లియర్ చేసేయడం జరిగింది మేడం. ఒక 2 hours లో చాలా దారుణం మేడం. మెయిన్ మేడం ఎన్జిటి వాళ్ళే ఇది ప్రాబ్లం. ఎన్జిటి వాళ్ళు దీని మీద గుంతలు కూడా ఉన్నాయి మేడం, గుంతలు ఉన్నాయి. ఈ రోడ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, రోడ్ శాంక్షన్ అయింది ఆల్రెడీ 2018లో. భూమి ల్యాండ్ సర్వే అయింది, ల్యాండ్ తీసేసుకున్నారు మేడం, డబ్బులు ఇచ్చారు. చాలా స్పీడ్ అదే మేడం. 1 way మేడం, ఒక 50-60 వెహికల్స్ పోతున్నాయి 1 way. అసలు సైడ్ కొట్టడానికి కూడా ఛాన్స్ దొరకదు, కంటిన్యూస్ పోతూనే ఉంటాయి మేడం. అంత దారుణమైన వెహికల్స్ పోతాయి మేడం చాలా. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.